జలధార జలహారతి కార్యక్రమం క్రింద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 100 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా మిగిలిన 85 రోజుల్లో అంచనా సిద్ధం చేసిన పనులను వేగంగా చేపట్టాలని కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జలధార జలహారతి కార్యక్రమంపై సమన్వయ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తో కలిసి పనుల పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 6న 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించి మార్గదర్శకాలు జారీ చేసిందని తెలిపారు. జిల్లాలో గత 5 సంవత్సరాలుగా పూర్తిగా నిండని చెరువుల వివరాలను సమగ్రంగా సేకరించాలని సూచించారు. మండలాల వారీగా 1-2 చెరువులు మాత్రమే వర్షాకాలంలో నిండుతున్నాయని, మిగిలిన వాటిలో నీటి నిల్వలు తగ్గుతున్నాయని అధికారులు తెలిపారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో 1247 చెరువులను క్షేత్రస్థాయిలో పరిశీలించి మ్యాపింగ్ చేయడం జరిగిందని, అందులో 510 చెరువులకు గ్రామ స్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లు వివరించారు. ఉపాధి హామీ పథకం క్రింద 885 పనులకు అనుమతి ఇవ్వగా వాటిలో 256 పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని తెలిపారు. వర్షాకాలంలో చెరువులు నిండుతున్నప్పటికీ రబీ సీజన్ నాటికి నీటి నిల్వలు తగ్గిపోవడంతో రైతులు సాగులో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. ఈ సమస్య నివారణకు ఏటిగట్ల అభివృద్ధి, ఫీడర్ ఛానల్స్ నిర్మాణం, షట్టర్ల మరమ్మతులు తదితర పనులను ప్రాధాన్యతగా చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. సంబంధిత శాఖలు సమగ్ర నివేదికలు, అంచనాలు త్వరితగతిన సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ప్రారంభించిన పనులను నిర్ణీత గడువులో పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డ్వామా పీడీ ఏ నాగమహేశ్వరరావు, గ్రౌండ్ వాటర్ డీడీ వై శ్రీనివాస్, డిఎల్డిఓ పి వీణాదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.